శ్రీమన్నారాయణుని స్మరించడం వల్ల కలిగే ఉన్నతోన్నత ప్రయోజనాలు విష్ణుదూతలు యమదూతలతో వివరిస్తున్న సందర్భములోని ఈ పద్యము 6వ స్కందము నుండి గ్రహింపబడినది. కూలిన చోట కొట్టుపడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడల నందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొనిరేని మీద నక్కాలుని యాతనా విదతి కానరు పూనరు దుఃఖ భావముల్. భావం: తూలిపడినప్పుడు, దెబ్బలు తిని దుఃఖపడినప్పుడు, భయంకర జ్వరాలతో పిచ్చిగా ప్రేలినప్పుడు, పాము మొదలైన విష జంతువుల బాధ కలిగినప్పుడు, బాధలతో అలమటించినప్పుడు, భవబంధాలను నాశనం చేసే విష్ణునామాన్ని ఉచ్చరిస్తే చాలు యమ బాధలు కానీ దుఃఖాలు కానీ పొందరు. అర్థాలు: కూలిన చోటన్ కూలబడిపోయిన సమయములోను, కొట్టుపడి కుంగిన చోటన్ దెబ్బతిని కుంగిపోయిన సమయములోను, మహాజ్వర ప్లస్ ఆదులన్ గొప్ప జ్వరము మొదలగు శరీర బాధల్లోనూ, ప్రేలిన చోటన్ వేగుతున్న సమయములోను, సర్పముఖ పీడలను ప్లస్ అందిన చోటన్ పాము మొదలైన వాటి బాధలు పీడించు సమయాల్లోనూ, ఆర్తులు ప్లస్ దుఃఖపడువారై తూలిన చోటన్ చలించిపోయిన సమయములోను విష్ణున్ నారాయణుని భవదూరునిన్ నారాయణుని భవబంధములను దూరము చేయువాడు విష్ణువు పేర్కొనిరి ప్లస్ ఏని స్మరించినచో మీదన్ ఆ పైన కాలుని యముని యాతన తీవ్ర వేదనల వితతిన్ సమూహమును కానరు చూడరు దుఃఖపూరిత భావముల్ భావనలను పూనరు పొందరు. కూలిన చోట కొట్టుపడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడల నందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొనిరేని మీద నక్కాలుని యాతనా విదతి కానరు పూనరు దుఃఖ భావముల్.